సో మనం మూడో స్కందం 25 అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. సో 26 అధ్యాయం 25 అధ్యాయంలో మనం దేవహూతి కపిల భగవాన్ అడిగినటువంటి ప్రశ్నలు. సో ముఖ్యంగా ఆ, సో జీవుడు ఈ మాయలో ఎందుకు పడుతున్నాడు, ఎస్పెషల్ గా ఈ ప్రకృతి యొక్క ఆ ఆధ్వర్యంలోకి, అంటే దాని ప్రభావంలోకి ఎందుకు పడుతున్నాడు. అందువల్ల నేను మాయలో పడి, నేను అంత గొప్ప సాధువు, లేదా అంత పెద్ద అంత పెద్ద సాధువు అంటే ఉదాహరణకి కర్దమ్ముని, ఆమె భర్త, ఆమె సాంగత్యంలో నేను ఉండి కూడా నేను ఎందుకు ఈ మాయలో పడ్డాను. అందుకే మన తరఫు అడిగింది అనమాట, ఈ జీవుడు అటువంటి ప్రభావంలోకి ఎందుకు లోనవుతున్నాడు. సో ఆ ప్రశ్న ఆమె అడిగింది. దాని కొనసాగింపుగా దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగింది. ఆయన ఆధ్యాత్మిక యోగం గురించి చెప్పాడు. ఆ ఆధ్యాత్మిక యోగంలో ముఖ్యంగా భక్తి, యోగము, జ్ఞానం, ఈ మూడు ఉంటాయన్నమాట. ఆ తర్వాత కపిల భగవానుడు రెండో ప్రశ్నకి సమాధానం, ఆ, మరికొన్ని ప్రశ్నలు అడిగిన దేవహూతి, ఎటువంటి భక్తిని నేను నిర్వహించాలి అని చెప్పేసి ఆమె అడిగింది అనమాట. సో ఎటువంటి భక్తి నిర్వహించాలి రెండో ప్రశ్న. తర్వాత మూడో ప్రశ్న, ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునే సంపూర్ణ జ్ఞానం నాకు వివరించండి అని. అలాగే మోక్షాన్ని పొందేటువంటి ఆ, ఆ, లక్ష్యంగా అష్టాంగ యోగాన్ని వివరించండి అని చెప్పి. సో ఆల్రెడీ అని క్లియర్ చేసేసాడు, భక్తి మాత్రమే మనకి ఆ దేవదేవుడి యొక్క సన్నిధి తీసుకెళ్తుంది, భక్తి మాత్రమే మనల్ని కంప్లీట్ గా ఈ మాయ నుంచి తీసుకొస్తుంది. అయినప్పటికీ కూడా ఆమె వివిధ మిగతా వాటి గురించి అడుగుతుంది ఆమె. అంటే జ్ఞాన యోగం గురించి, అష్టాంగ యోగం గురించి మొత్తం అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది అని అంటే, అది కూడా మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. మిగతా విషయాల మీద కూడా మనకి క్లారిటీ వస్తేనే అప్పుడు మనం చేసే దాని మీద మనకి ఒక దృష్టి కేంద్రీకరిస్తుంది. లేకపోతే ఏమో దాంట్లో ఇంకేముందో, అక్కడ ఇంకేం మనకు దొరుకుతుందో, అక్కడ ఇంతకంటే సులభంగా ఉండొచ్చేమో, ఎందుకంటే లక్ష్యాన్ని చాలా త్వరగా చేరుకోవచ్చేమో అని మనకి ఎక్కడో దగ్గర మన మనసు వేరే వాటి మీద, వేరే మార్గాల మీద అనవసరంగా వెళ్తూ వెళ్ళే మార్గం మీద మనకి డౌట్లు వస్తా ఉంటాయి అన్నమాట. అందుకని ఆమె, సరే నాకు వాటి గురించి కూడా నాకు వివరించండి, అవన్నీ నేను తెలుసుకున్న తర్వాత దెన్ నేను ఆ, కృత నిశ్చయంతో ఈ భక్తిలో నేను ముందుకు వెళ్ళగలను అనే విషయాన్ని ఆమె అన్నది. అందుకే కృష్ణుడు అన్నిటినీ వివరిస్తాడు అనమాట భగవద్గీతలో అర్జునుడికి. అన్ని రకాల యోగాలను వివరించి భక్తి యోగంతో నువ్వు త్వరగా నన్ను చేరుకోగలవు అని చెప్పినప్పుడు ఇవన్నీ విన్నాడు కాబట్టి అర్జునుడు ఫైనల్ గా ఎస్, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను అంటే ఇంక మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఇంకెటువంటి సందేహాలకి తావు లేకుండా కంప్లీట్ గా తన అభిప్రాయాలన్నీ పక్కనే పెట్టి కృష్ణుడు ఏది చెప్తే చేయడానికి సిద్ధమయ్యాడు. అట్లానే ఇక్కడ కూడా దేవహూతి కూడా అఫ్ కోర్స్ కపిల భగవాన్ చెప్పేశాడు భక్తి ఉంటే చాలని, కానీ అయినా కూడా ఆమె ఏమడుతుంది, నాకు మిగతా వివరాలు కూడా నాకు ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె కంప్లీట్ గా ఫైనల్ గా భక్తిలోకి వచ్చేస్తుంది అనమాట. సో అలా అయిన తర్వాత కపిల భగవాన్ రెండో దానికి సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా ఆ భక్తినే నిర్వహించాలి అనే పాయింట్, అంటే ఎటువంటి భక్తిని నిర్వహించాలి అని అంటే అది క్లియర్ గా చెప్పాడు. వైద్య సాధన భక్తి, రెండు రాగానుగ భక్తి. ఓకేనా. సో వైద్య సాధన భక్తిలో తను విధి నియమాల ప్రకారంగా చేస్తాడు. రాగానుగ భక్తిలో ఆ విధి నియమంగా చేసిన తర్వాత క్రమంగా రాగానుగ భక్తి అంటే తనలోనే ఆ, యాదృచ్ఛికంగా దానంతా అదే వచ్చేస్తాయి అనమాట. భగవంతుడి మీద ఎమోషన్స్, భగవంతుడి మీద ఉన్న ప్రేమ, అనురాగం అక్కడ నియమం ప్రకారంగా, విధుల ప్రకారంగా రాదు. అది ఎప్పుడు లోపల నుంచి భగవంతుడిని నిరంతరం గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి సో ఈ రెండు రకాలటువంటి ఆ, భక్తుల ఆయన ఈ రెండు రకాల భక్తుల గురించి అని చెప్పమాట. కాబట్టి ఎటువంటిది ఆయన నిర్వర్తించాలి అని అంటే చేయాల్సింది ఫస్ట్ రాగానుగ భక్తే ఫస్ట్ చేయాల్సింది. చేయాల్సింది రాగానుగ భక్తి. కానీ ఫస్ట్ వైద్య సాధనలో ఫస్ట్ స్టార్ట్ చేసి ఆటోమేటిక్ గా అంతిమంగా రాగభక్తిలోకి వెళ్ళిపోతారు.
రాగానుగ సాధన భక్తి. అక్కడే ఎప్పుడెప్పుడు కృష్ణుని చూసుకోవాలి, ఎప్పుడెప్పుడు పోయి కృష్ణుని కలుసుకోవాలి, ఎప్పుడు నాకు కృష్ణుడి సేవ దొరుకుతుందా అని చెప్పేసి తన తానే వాళ్ళే మర్చిపోతున్నారు. అందుకే అది కొంచెం మనకి భావ స్థాయిలో ఉంటుంది. భావ స్థాయిలో వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ ఆడ మగాన్ని మర్చిపోతారు. వాళ్ళ కుటుంబం అనేది ఒకటి మర్చిపోతారు. వాళ్ళకి మొత్తం కంప్లీట్ గా భగవుడి యొక్క ధ్యాసలో పూర్తి నిమగ్నం అయ్యి భగవంతుడిని ఆ, ఏ విధంగా సేవించాలి అని నిరంతరం వాటి గురించి తప్ప ఇంక ఏది వాళ్ళకి గుర్తుండదు అన్నమాట. సో అలాగా అని చెప్పిన తర్వాత ఇక మళ్ళీ ఈ చెప్పే కదా నెక్స్ట్ 3 అధ్యాయాలు సాంఖ్య యోగం గురించి మాట్లాడతాడు, లేదా జ్ఞాన యోగం గురించి మాట్లాడతాడు అనమాట. నెక్స్ట్ ఎందుకంటే 3 గురించి మాట్లాడాలి కదా, భక్తి గురించి మాట్లాడాలా, జ్ఞానం గురించి మాట్లాడాలా, యోగం అంటే అష్టాంగ యోగం గురించి మాట్లాడాలి. కాబట్టి ఈ 26వ శ్లోకంలో, సారీ 26వ అధ్యాయంలో మనకి జ్ఞానం గురించి మాట్లాడతాడు. జ్ఞాన యోగం గురించి లేదా జ్ఞానం గురించి. ఆ జ్ఞానమే సాంఖ్యం అన్న కూడా మనం చెప్పొచ్చు. జ్ఞాన సాంఖ్య రెండు కూడా ఒక విధంగా ఏవేవి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక అంశాలు, ఈ ప్రకృతిలో ఉన్న అనేక అంశాల గురించి ఫస్ట్ మాట్లాడతాం. ఏవేవి ఉన్నాయో విశ్లేషించడం, ఆ, వాటి గురించి ఆలోచించడం మనం. అది ఇక్కడ ముఖ్యంగా ఈ జ్ఞానం ఏంటి అని అంటే భౌతిక ప్రకృతిలో ఉన్న అంశాలు ఏంటి, ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉన్న అంశాలు ఏంటి, వాటి గురించి సంబంధించిన జ్ఞానం అనమాట ఇది. వాటికి సంబంధించిన జ్ఞానం. ఎందుకంటే ఫస్ట్ జ్ఞానం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నేను శరీరాన్ని కాదు, నేను ఈ ప్రకృతిని కాదు, నేను ఈ ప్రకృతిలో వచ్చినటువంటి ఎటువంటి అంశాన్ని కాదు అన్న విషయం ఫస్ట్ తేలితే, అప్పుడు నేను ఈ ప్రకృతి భాగంగా అన్నప్పుడు నేను ఎవరిని అప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక ఆత్మని అన్న విషయం తెలిసినప్పుడు నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. అంటే ఫస్ట్ ఫేజ్ లోనేమో నేను ఈ భౌతిక ప్రకృతికి చెందిన వ్యక్తిని కాదు అన్నది, ఆ విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సాంఖ్యయోగం మనకు ఉపయోగపడుతుంది. లేదా దానికి సంబంధించిన జ్ఞానం మనకి అన్ని సందేహాలు తీరుస్తుంది. ఇప్పటివరకు ఏం చేస్తున్నాము? నేను ఈ ప్రకృతిలో భాగమే అన్నట్టుగా ఈ ప్రకృతిలో ఉన్న ఏవైతే కార్యాలు చేయాలో ఆ కార్యాలు మాత్రం చేసుకుని వెళ్తున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచం సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలా, కాబట్టి నేను సంసారాన్ని చూసుకోవాలా, నేను ఈ ప్రకృతి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను బాగా డబ్బులు సంపాదించాలి, ఆ, వస్తువుల్ని నేను అనుభవించాలి. ఇప్పటి వరకు నాకు ఇప్పటివరకు ఐడియా లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడికి వచ్చి నాకు ఐడియా లేదు. నేను ఉన్న వాతావరణంలో నేను గమనించుకుంటున్నాను. ఉన్న వాతావరణంలో ఎవరైతే నాకు జ్ఞానం ఇస్తున్నారో వాళ్ళంతా ప్రకృతి సంబంధించిన జ్ఞానమే ఇస్తున్నారు. ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది ఇదంతా టెంపరీ కదా, ఇన్ని మారిపోతున్నాయి, ఇవన్నీ ఎప్పటికైనా మన నుంచి దూరం అయిపోతాయి. ఇది అసలు నేను వీటికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను భగవంతుడికి సంబంధించిన వ్యక్తిని. ఆ భగవంతుడే సర్వాన్ని పోషిస్తున్నాడు, కాబట్టి నేను ఆయన చెందిన వాడిని కాబట్టి నేను తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడే ఈ భౌతిక ప్రకృతిని మనం కొంచెం వేరుగా చూస్తాం. వీటి నుంచి మనం బయటపడాలని ఆలోచిస్తాం. అసలు ఈ జ్ఞానమే లేదనుకోండి, మన ప్రకృతి ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రకృతి మన మనసును మారుస్తుంది, ప్రకృతి మన ఆలోచనలు మారుస్తుంది. ప్రకృతి మనల్ని వివిధ వస్తువులతో, వివిధ అంశాలతో మనల్ని ఆకర్షితులుగా చేసి ఇక్కడే ఉండేటట్టు చేస్తుంది ప్రకృతి. ఎప్పుడైతే నాకు దీంతో సంబంధం లేదు అని తెలిసిన తర్వాత ఆటోమేటిక్ గా నాకు దీని మీద వ్యామోహం పోతుంది. వీటికి ఉన్నటువంటి నేను పెంచుకున్న అనురాగం, అనుబంధాలు అన్ని కూడా క్రమంగా వాటి గురించి ఆలోచించడం తగ్గిపోవడం ప్రారంభం. ఉదాహరణకి ఆ ఒక పిల్లవాడు ఆ ఒక
ఒక కుటుంబంలో పెరుగుతూ ఉన్నాడు. వాళ్ళే తల్లిదండ్రులుగా భావించి తన తోబుట్టువులో లేకపోతే తన అన్నదమ్ముళ్ళు లేకపోతే అక్క చెల్లెలు ఉన్నప్పుడు తను ఎటువంటి సందేహం లేకుండా ఆ కుటుంబానికి ఏం కావాలో ఆ కుటుంబంలో తనలో ఆ కుటుంబంలో అతను ఒక భాగం కింద తాను అన్ని రకాల బాధ్యతలు తీసుకొని తాను ఎంతో శ్రద్ధతో అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడో దగ్గర ఒకసారి రివీల్ అయింది అనుకోండి, తెలిసిందనుకోండి ఏమని, యాక్చువల్గా నువ్వు వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదు. ఇనిషియల్ గా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి ఎవరు తెలియకపోతే నిన్ను ఆ, వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి నిన్ను తీసుకువచ్చారు అన్న పాయింట్ తెలిసింది అనుకోండి. అండ్ తర్వాత అది నిరూపించబడింది అనుకోండి. సో ఇతను తెచ్చుకొని పెంచుకున్న తర్వాత వాళ్ళకి బిడ్డలు పుట్టారు. వాళ్ళు వాళ్ళు అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, నాకు వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అన్న విషయం నేను క్లారిఫై చేసుకుంటే, నేను దాన్ని నాకు నిరూపించుకోగలిగితే అప్పటి నుంచి నా మనసు ఏమవుతుంది, క్రమంగా ఈ ఫ్యామిలీ మీద నాకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎక్కడో దగ్గర ఇది ఓ, వీళ్ళు ఆ, నాకు సంబంధించిన వాళ్ళు కాదు అన్న విషయం క్రమక్రమంగా మనసులో పెరగడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు నేను వాళ్ళకు దూరం అయిపోయానే, ఓకే ఆ పరిస్థితుల్లో నేను ఇక్కడ రావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోవాలి అన్న పాయింట్ నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి. వాళ్ళు నేను చూసుకోవాలి అనే పాయింట్ వస్తుంది. ఇదంతా మనం కానీ గమనించి, అంటే నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో సాంఖ్య యోగం ద్వారా లేదా జ్ఞాన యోగం ద్వారా ఏదైతే క్లారిటీ వస్తుందో, ఈ ప్రకృతికి సంబంధించిన వ్యక్తిని నేను కాదు, ప్రస్తుతానికి ఈ ప్రకృతి ప్రభావంలో నేను ఒక పిచ్చివాడులాగా ఇక్కడ నేను అనేక జన్మలు ఎదుగుతూనే ఉన్నాను. వీటి ఆకర్షణలో పడి, వీటి మోహంలో పడి నేను తిరుగుతూనే ఉన్నాను, తిరుగుతా ఉన్నాను అని ఎప్పుడో తిరుగుతున్నారు. ఎప్పుడు వరకైతే ఈ వీళ్ళని అసలైన తల్లిదండ్రులు అని నువ్వు నమ్మినంత వరకు మనం చాలా విధేయతగా, చాలా బాధ్యతగా మనం ఎక్కడ లోపం లేకుండా చాలా తీవ్రంగా కష్టపడతాం ఇక్కడ. బట్ ఆ మూమెంట్ నేను ఈ ప్రకృతిని కాదు, నేను ఆత్మని, నాకు యాక్చువల్ గా నేను వచ్చింది కృష్ణ దగ్గర నుంచి అన్న పాయింట్ తెలుసుకున్న తర్వాత ఇంకా మనకి క్రమంగా వీటి మీద మనకి వ్యామోహం తగ్గుతుంది, వీటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ విధంగా మనకి కపిల భగవానుడు దేవహూతితో ఏమన్నాడు ఇక్కడ, అమ్మ ఇప్పటి వరకు ఏదైతే మనం మనల్ని మోహించాయో లేదా మనల్ని ఆకర్షించాయో లేదా మనల్ని మాయలో పెట్టాయో ఇవన్నీ యాక్చువల్ గా మనకు సంబంధించినవి ఏది కాదు ఇవన్నీ. కాబట్టి అసలు ఏ అంశాలు మనవి కాదు. సో మనం అవి కాదు అన్నప్పుడు నెమ్మదిగా వాటి మీద మనకి ఇంత ముందన్నంత మోహం మనకి ఉంది. ఎలాగైతే మనల్ని పెంచిన తల్లిదండ్రుల మీద విషయం తెలియనంత వరకు మన పెంచిన తల్లిదండ్రులే మన అసైన్ తల్లిదండ్రులు అనుకొని మనం చాలా కష్టపడుతుంటాం, వాళ్ళ కోసం మన జీవితమే ఇవ్వాలనే పరిస్థితిలో ఉంటాం. కానీ ఎప్పుడైతే కాదు కాదు, నువ్వు వేరే తల్లిదండ్రుల నుంచి వచ్చావు, వాళ్ళు నీకు అసైన్ వాళ్ళు, ఆ రోజు పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం జరిగిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇంత ముందు ఉన్నంత మోహం, ఇంత ముందు ఉన్నంత బాధ్యత కంటే అది తగ్గుతుంది మనకి. అలాగే అసలు తల్లిదండ్రుల మీద మనకి ఎట్లయితే ఇంకా నెమ్మదిగా అసలు అనుబంధం, అనురాగం పెరుగుతుందో అలాగే ఇక్కడ కూడా అంతే అన్నమాట. అసలు ఈ అంశాలన్నీ, నేను ఉండే ఈ ప్రకృతి అంతా కూడా అసలు నాది కాదు, నేను అసలు ఈ ప్రకృతి సంబంధించిన వ్యక్తినే కాదు, అసలు నాకు ఒరిజినల్ గా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఒరిజినల్ నా ఇల్లు వేరుగా ఉంది,
అయితే నేను అది మర్చిపోయాను. అది మర్చిపోవడం వల్ల నేను వీళ్ళని తల్లిదండ్రులుగా తీసుకున్నాను. నేను అది మర్చిపోవడం వల్ల నేను ఇప్పుడు గడుపుతున్నాను ఈ కుటుంబమే నా అసలైన కుటుంబము అనే భ్రమలో వీళ్ళే నా పిల్లలే నాకు నా సర్వస్వం, నా ఆస్తులే నా యొక్క సర్వస్వం అనే ఇదిలో మనం అవి మన జీవితంలో అతి ముఖ్యమైన అంగాల కింద, భాగాల కింద మనం చూస్తా ఉన్నాం. కానీ యాక్చువల్ గా వాళ్ళకి నాకు కేవలం ఈ జన్మ ఉన్నంత వరకే సంబంధం ఉంది. దాని తర్వాత నాకు అటువంటి సంబంధం నాకు లేదు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఓకేనా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అన్ని అంశాలని మనం వేరుగా చూడగలుగుతాం. లేకపోతే దాంట్లో భాగంగా చూస్తాం. నేను కొద్దిగా ఎలాబొరేట్ గా మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో దట్ అసలైన జ్ఞానం తెలుసుకుంటే ఇప్పటి వరకు మనకి ఏ జ్ఞానంలో అయితే మనం దాన్ని గడుపుతున్నామో ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తాం. అసలైన జ్ఞానం వైపు మనం ప్రయాణిస్తాం అన్నమాట. కాబట్టి మూడో ప్రశ్న ఆయన అడిగాడు, తత్వాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు చెప్పండి అని చెప్పేసి దేవహూతి అడిగారు. ఎవరు? మన కపిల భగవాన్. కాబట్టి దానికి కపిల భగవాన్ ఇప్పుడు మనకు సమాధానం ఇస్తున్నాడు ఈ 26వ అధ్యాయం. ఎస్, ఈ సాంఖ్య యోగం ద్వారా ఆ, వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? అది వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, ఫస్ట్, ప్రకృతి త్రిగుణాల నుండి విడుదల. నేను చెప్పాను కదా, ఈ ఈ ప్రకృతి మూడు గుణాల్లో నన్ను ఆడిస్తా ఉంది. ఈ మూడు గుణాలు ఆడించడానికి నేను ఆడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నేను ఈ భౌతిక ప్రకృతి సంబంధించిన వ్యక్తిని కాదు. ఈ త్రిగుణాలు ప్రసల్లికి అవన్నీ నాకు తాళ్లే తప్ప అవి నాలో భాగాలు కాదు. ఫస్ట్ అదే. రెండు, ఆత్మ సాక్షాత్కారం, పరిపూర్ణత సాధిస్తాం మనం. మనకు అర్థమైంది ఇది నేను కాదు, ఇది నాది కాదు, నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మని సాక్షాత్కారం చేసుకోవడానికి అక్కడి నుంచి వేరే పని చేయడం ప్రారంభిస్తాం, వేరే సాధన చేయడం ప్రారంభిస్తాం. ఇప్పుడు ఒకటే సాధన చేస్తాం, రోజు ఉదయం పోవడం, రాత్రి దాకా కష్టపడడం, మళ్ళీ రావడం, పోవడం, కష్టపడడం, రావడం. ఇంకేం ఆలోచించట్లే మనం. ఎందుకని? ఈ ప్రకృతిలో మనం భాగం అనుకున్నాం కాబట్టి. ఈ ప్రకృతిలో మనం ఇలాగే మనం బతకాలి, అందరూ ఇలాగే బతుకుతున్నారు కాబట్టి నేను కూడా ఇలాగే బతకాలి కాబట్టి ఉదయం లేచిన కాడి నుంచి పరుగులే పరుగులు. ఏదో సంపాదన పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, సంపాదన పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, అయిపోయింది అంతా. ఇప్పుడు మనం ఎప్పుడైతే సాంఖ్యయోగంలో మనం ఆ, అసలైన జ్ఞానం అందుకుంటాం, ఏమంటే సాంఖ్యయోగం ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న 24 అంశాలు, 25 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అవి ఎలా ఎలా మనకి ఎంత దగ్గరగా ఉన్నా సరే, మనల్ని ఎంత బంధించున్నా సరే, నాకు వీటితో సంబంధం లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో నాతో సంబంధం లేదు, మరి నాకు ఎవరితో సంబంధం? నాకు భగవంతుతో సంబంధం. నేను ఆత్మని. కాబట్టి ఆ ఆత్మని దర్శించుకోవడానికి, ఆత్మ యొక్క అనుభూతి చెందడానికి నెక్స్ట్ నేను ప్రయత్నిస్తాను. అండ్ మూడోది, భౌతిక ప్రపంచపు అసంగతం. అప్పటి నుంచి ఇంక నేను భౌతిక కలాపాలకు నేను కొంచెం దూరంగా ఉంటాను. భౌతిక కలాపాలకు నేను దూరంగా ఉంటాను. అందువల్ల ఇప్పటి వరకు మనము బంధువుల్ని పిలిచిన ఫంక్షన్లకు అన్ని వెళ్ళేవాళ్ళం. లేకపోతే అయిన వాళ్ళు పిలిచినవన్నిటికి పోతూ ఉండేవాళ్ళం. వాళ్ళు వస్తే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుతూ 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 అలా వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే మనకు కొంత భగవద్గీత జ్ఞానం వచ్చిన తర్వాత నెమ్మదిగా వాళ్ళతో ఉన్నటువంటి ఏదైతే ఎక్కువ సమయం మనం కేటాయిస్తున్నామో దాన్ని తగ్గిస్తూ ఉన్నాం. నెమ్మదిగా మనం నియమాలు పాటిస్తూ భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి అనేక ఆకర్షణల, లేకపోతే అనేక ఆ, అనుబంధాలు అన్నిటిని మనం కట్ చేసుకుంటూ దూరంగా వస్తున్నాం. ఎందుకని? మనకి విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని అంశాలు కదా మనల్ని మాయలో పెడుతున్నాయి. ఆ మాయలో పడ్డానంటే మళ్ళీ జన్మెత్తాలి నేను అన్న విషయం మనకు అర్థమైంది కాబట్టే మనం ఆ, కొన్ని అంశాలు ఒకప్పుడు మనం బాగా వాటిలోనే మనం జీవించాము.
ఇప్పుడు వాటిని కొంచెం దూరం పెట్టడం ప్రారంభించాం. అంటే ఏం జరుగుతుంది? భౌతిక ప్రపంచపు అసంగత్వంలోకి వెళ్ళాం. డిటాచ్మెంట్. అసలు నాది ఈ ప్రకృతే కాదన్నప్పుడు, ఈ భౌతిక ప్రపంచమే నాది కాదన్నప్పుడు నేను వాటికి దూరం అయ్యాను. ఎందుకని? నాకు తెలిసింది నా ఆధ్యాత్మిక ప్రపంచమే నా ఇల్లు ఉంది అక్కడ అని. అక్కడ నేను తిరిగి వెళ్ళిపోవాలి నేను. ఇప్పుడు అసలైన దానికి వస్తాడు ఇప్పుడు. జీవ, ప్రకృతి, పురుష మధ్య వ్యవహారాలు మరియు వాటి లక్షణాలు. మీరు కానీ గమనిస్తే 13వ అధ్యాయంలో కృష్ణ అంటాడు అనమాట, భగవద్గీత ఏమంటాడంటే, ఎవరైతే ప్రకృతి, పరమాత్మ, ఆత్మ ఈ మూడు వేరు వేరు అంశాలుగా చూడగలుగుతారు, వేరు వేరుగా చూడగలుగుతారు, వాళ్ళు మాత్రం నిజమైన జ్ఞానంలో ఉన్నట్టు అని అర్థం అండి. ఇంకో సందర్భంలో ఎవరైతే శరీరాన్ని ఆత్మని వేరు వేరుగా చూడగలుగుతారో వాళ్ళు నిజమైన జ్ఞానంలో ఉన్నట్టు. అలాగే ప్రకృతి, జీవ, పురుష అంటే భగవంతుడు, వీళ్ళ ముగ్గురిని వేరువేరుగా చూడగలుగుతారు, వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానంలో ఉన్నట్టు. ఆ మాట ఎందుకు అన్నారంటే, చాలా సందర్భాల్లో ఆత్మ పరమాత్మ ఒకటేలే అనే భావనలో ఉన్నారు. రెండోది ప్రకృతి అంతా మాయ, అసలు ఏం లేదు ప్రకృతికి. ఇంకా ప్రకృతి అంతా జస్ట్ మన ఊహల్లో ప్రకృతి ఉంది కానీ యాక్చువల్ ప్రకృతి లేదు అని ప్రకృతిని సైడ్ చేసేస్తుంటారు, భగవంతుని సైడ్ చేసేస్తారు. కానీ నిజమైన జీవుడు, నిజమైన జ్ఞానం ఎవరు అని అంటే, ప్రకృతి గురించి తెలుసుకోవాలా, జీవుడి గురించి తెలుసుకోవాలా, పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలి. వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళ వీళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు, వాటి మధ్య ఉన్న లక్షణాలు ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి వీటితో ఎలా డీల్ చేయాలో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రకృతి యొక్క లక్షణాలు తెలుసుకుంటే ఆ ప్రకృతిలో మనం ఎలా ఉండాలి అనే విషయం మనకు తెలుస్తుంది. ఆ ప్రకృతి లక్షణాలు తెలుసుకోలేదు అనుకోండి, మనం అక్కడ ఎలా ఉండాలో ఏం చదవడం మనకు తెలియదు. జనరల్ గా మన ఇంటికి వచ్చి ఎవరైనా కొత్తగా గెస్ట్లు వస్తున్నారు అనుకోండి, ఎవరో బంధువులు మనకు చెప్పారు, వాళ్ళు ఈ రోజు ఒక రాత్రి పడుకుంటారు, లేదా 2 రాత్రులు అక్కడే ఉంటారు మీ ఇంటికాడ అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేస్తాము? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అడుగుతాం మనం. అంటే వాళ్ళు కొద్దిగా కోపిష్టులా, అంటే కొద్దిగా ఆ, బోలవంగా ఎక్కువ మాట్లాడే వాళ్ళం, లేదా వాళ్ళే మనకి చెప్తారు, వీళ్ళు కొంచెం ఎక్కువ కదిలించబాకండి, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళకి సంబంధించిన లక్షణాలు మనకి చెప్తారు అన్నమాట. ఎందుకు చెప్తారు మనకి ఆ లక్షణాలు? మనకి ఎందుకు చెప్తారంటే, దాన్ని బట్టి మనం జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేయొచ్చు మనం. సో దట్ మనకి అనవసరంగా డిస్టర్బ్ అయ్యి అనవసరంగా మనం ఆ వ్యవహారాల్లో ఎక్కడో మనం ఆ, వాళ్ళని ఆ, తప్పుగా వాళ్ళతో డీల్ చేసామనుకోండి, లేకపోతే వాళ్ళని ఆ, వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడామనుకో, అనవసరంగా ఆందోళనలో కొంచెం గొడవలు అవుతాయి అనవసరంగా. అలా ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి, అసలు ప్రకృతి ఏ పద్ధతిలో నడుస్తుంది, దాని లక్షణాలు ఏంటి, పరమాత్ముడి యొక్క లక్షణాలు ఏంటి, అలాగే జీవుడి యొక్క లక్షణాలు ఏంటి. ఈ లక్షణాలు తెలుసుకుంటేనే అప్పుడే మనం వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మనం పని చేయించుకోవాలని మనకు అర్థమవుతుంది. అంటే మనం ఏ ఆఫీస్కి వెళ్ళాం, ఇంటికి ఆఫీస్కి వెళ్ళామని ఇంటికి అడుగుతాం మనం, ఇంటికి ఆ, మన మేనేజర్ ఎట్లాంటి వ్యక్తి అని అడుగుతాము. ఎందుకు మనం ఫస్ట్ లక్షణాలు అడుగుతున్నాం? లక్షణాలు తెలుసుకుంటే డీల్ చేయగలుగుతాం. లక్షణాలు తెలుసుకోలేదు అనుకోండి, మనం ఏది పడితే అది మాట్లాడితే అది తర్వాత బ్యాక్ ఫైర్ అవుతుంది. అందుకని మనకి ఇక్కడ ప్రకృతి యొక్క లక్షణాలు, జీవుడి యొక్క లక్షణాలు, అలాగే పురుష అంటే భగవంతుడు లక్షణం. కాబట్టి ఫస్ట్ పురుషుడి లక్షణాలు అంటే భగవంతుడి యొక్క లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. ఆయన అనాదిర్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన పరమాత్మ, నిర్గుణుడు అంటే భౌతిక గుణాలు లేనివాడు. నిర్గుణుడు అంటే అసలు గుణాలు లేనివాడు అని కాదు, అతనిలో భౌతిక గుణాలు లేవు. అలాగే ప్రకృతికి పరమైన వాడు, ప్రకృతి అతనికి ఎటువంటి సంబంధం లేదు.
ఆయన స్వయం ప్రకాశవంతులు, సర్వంలో ఆయన దర్శనం ఇవ్వగలిగిన వారు. అందరిలో ప్రతి అంశంలో తన దర్శనం ఇవ్వగలుగుతాడు, ప్రొవైడెడ్ మనకి అర్హత ఉంటే. అలాగే సమస్త సృష్టిని పోషించేవాడు. ఇది పురుషుడి యొక్క లక్షణాలు, ఎస్పెషల్ గా భగవంతుడి యొక్క లక్షణాలు. అంటే ఇక్కడ మనం బ్రాకెట్ లో భగవంతుడు అని పెట్టాం, ఎందుకంటే ఒక సందర్భంలో జీవుడు కూడా కావాలనే పురుషుడి లాగా తాను వ్యవహరిస్తాడు అనమాట. కానీ ఆ పురుషుడికి ఈ పురుషుడికి తేడా ఉంది. అందుకే ఈ పురుషుడిని పురుషోత్తమ అన్నాడు. అంటే ఇక్కడ చాలా మంది పురుషులు ఉండొచ్చు, కానీ ఈయన పురుషుల్లో ఉత్తముడు. అది మరి పురుషుడికి ప్రకృతికి ఉన్న సంబంధం ఏంటి? పురుషుడు ఎవరైతే భగవంతుడు ఉన్నాడో ఆయన ఈ ప్రకృతితో అతనికి ఎటువంటి సంబంధం అవసరం లేదు. మరి ఈ ప్రకృతిని ఎందుకు సృష్టిస్తున్నాడు అంటే కేవలం అదొక లీల. ఆయన సంకల్పం వల్ల ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఇది నేను సృష్టించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఎందుకు సృష్టిస్తున్నాడు? లీలలో భాగంగా. ఏంటి ఆ లీల అంటే మనల్ని ఆకర్షించడానికి, మనలాంటి బద్ధజీవులను ఆకర్షించడానికి ఈ ప్రకృతిలో తాను రావాల్సిందే తప్ప యాక్చువల్ గా ఆయన ఈ ప్రకృతిలోకి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. అండ్ ఆయన ఈ ప్రకృతి సృష్టించడం కూడా ఒక లీల అది. గోవర్ధన లీల ఎట్లానో, ఆ, కాళీయ దమన లీల ఎట్లానో, అలాగే భౌతిక సృష్టిని సృష్టించడం కూడా ఆయన ఆయన ఒక లీల భాగం అది. అది కూడా ఆయన సంకల్పం మీదకే ఆయన కోరుకుంటాడు కాబట్టి. ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు అలాంటి ఒక ప్రకృతి ఎందుకు సృష్టించాలనుకుంటున్నాడు? ఇక్కడ బద్ధజీవులు అంటే మనము ఆయనలాగే స్వామి భావంలో ఒక పురుష, నేను కూడా పురుష అనే మెంటాలిటీతో వచ్చి నేను అనుభవించాలనుకుంటున్నాను కాబట్టి నా అనుభవించడానికి నాకు ఒక స్థావరం ఇస్తున్నాడు, అదే భౌతిక ప్రపంచం. ఇక్కడ పురుష అనే మెంటాలిటీ అంటే పురుష శరీరం అని కాదు. ఓకేనా? ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, జంతువులైనా సరే ఇక్కడ ఏ మెంటాలిటీతో ఉండండి, నేనే ఇక్కడ అధికారిని, నేనే సర్వాన్ని అనేటువంటి ఆ మెంటాలిటీ ఉండటమే పురుష స్వభావం అంటారు. అలాగే జీవుడికి ప్రకృతితో ఉన్న సంబంధం చెప్పుకున్నాం. పురుషుడికి ప్రకృతికి ఉన్న సంబంధం ఒకటే, అది కేవలం లీలలో భాగం అవుతుంది. అది ఆయన ఇష్టం ఆయన కోరుకున్నాడు, సృష్టించుకున్నాడు. కానీ జీవుడికి ప్రకృతితో ఉన్న సంబంధం ఏంటి? ఇది మనం అనుకున్నాం కదా, ప్రకృతి, జీవుడు, పురుషుడు, వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధం మనం తెలిసి పెట్టుకోవాలి. సో ప్రకృతితో ఉన్న సంబంధం ఏంటి? జీవుడి అజ్ఞానం కారణంగా ప్రకృతి అందించే వివిధ రూపాలకు దిగ్భ్రాంతి చెందుతాడు. జీవుడు అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ప్రకృతిలో అనేక రూపాలు ఉన్నాయి. ఇక్కడ వస్తువుల వివిధ రూపాల్లో ఉన్నాయి. వివిధ రూపాలు, వివిధ రంగులు. అయితే ఆ రూపాలను చూసి ఆకర్షితుడవుతున్నాడు, ఆ మోహంలో పడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రకృతి తన మీద ప్రభావం చూపిస్తా ఉంది. జీవుడి మీద అయితే ప్రభావం చూపిస్తుంది, కానీ అసలైన పురుషుడు దేవదేవుడి మీద మాత్రం ఇది ప్రభావం చూపించలేదు. ఎందుకు? యాక్చువల్ గా జీవుడి మీద ప్రకృతి పని చేయదు. యాక్చువల్ గా జీవుడు కూడా కావాలంటే ప్రకృతిని కంట్రోల్ చేయగలుగుతాడు. ఎందుకంటే ప్రకృతి నూన్యమైన శక్తి, జీవుడు తటశక్తి న్యూన శక్తి కంటే శక్తివంతమైంది. అప్పుడు ఎప్పుడైతే తాను ఈ భౌతిక ప్రకృతికి వస్తున్నాడో జీవుడు, ఇక్కడున్న వివిధ ఆ ప్రకృతిలో ఉన్న వివిధ అంశాలకి, వివిధ విషయాలకి తాను ఆకర్షుడై తాను మోహించబడుతున్నాడు. వివిధ రూపాలకి ఎప్పుడైనా మనం చూస్తున్నాం. ఎలాగా? మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి కార్లు, బంగారం, పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడం, ఇవన్నీ ప్రకృతి ఏం చేస్తుంది? మన ముందు వివిధ రూపాలు తీసుకొని వస్తా ఉంది అంతే. వేరే వేరే రంగుల్లో, వేరే వేరే డిజైన్లో. మనం ఏమవుతున్నాం? ఆ రూపాలను చూసి వాటి అనుభవించడానికి
పరిస్థితుల్లో మనం చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నాం తర్వాత. అవన్నీ భగవంతుడు మనల్ని మాయలో పెట్టడానికి, మోహంలో పెట్టడానికి ఆయన సృష్టించేటువంటి వివిధ రూపాలు ఇవన్నీ. ఇప్పుడు మన మధ్యలో ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్ కూడా తయారు చేయబడింది వివిధ అణువులతో తయారు చేయబడింది. దీంట్లో కూడా స్టీల్ ఉంది, దీంట్లో కూడా అల్యూమినియం ఉంది, దీంట్లో కూడా సో వివిధ ఆ, వనరులు దీంట్లో ఉన్నాయి. కానీ ఇది ఒక షేప్ లో మనల్ని ఆకర్షిస్తా ఉంది. ఇవే వేరే కాంబినేషన్ లో పోయి నేను దీన్ని కరిగించాను అనుకోండి, దీన్ని కరిగించి ఈ బాటిల్ నేను కరిగించాను అనుకోండి, కరిగించిన తర్వాత నేను ఇంకో మౌల్డ్ లోకి తీసుకెళ్ళాను అనుకోండి. మౌల్డ్ అంటే ఇంకొక అచ్చులోకి ఇది కరిగించిన ఈ ద్రవం ఉంది కదా, అంటే నేను బాగా కాల్చాను అనుకోండి, ఈ స్టీల్ ఐరన్ అన్ని కూడా ఏమవుతాయి, ఒక ద్రవం లాగా తయారైపోతాయి కదా. ఆ ద్రవం లాగా తయారైన తర్వాత నేను ఇంకొక అచ్చులోకి ఈ పదార్థం అంతా పంపించాను అనుకోండి, ఈ అచ్చులోకి. అప్పుడు ఈ అచ్చు ఎలాగుందో అలాగా ఈ కరిగిన ద్రవం అంతా కూడా ఈ అచ్చులాగా తయారవుతుంది. అవునా? వేరే రూపంలో. బహుశా ఆ అచ్చు ఏంటి? ఆ అచ్చు నేను ఒక పక్షి అచ్చు పెట్టుకున్నానండి. పక్షి అచ్చు నేను పెట్టుకుంటే ఇది కరిగిందంతా ఆ పక్షి అచ్చులోకి వెళ్తుంది. ఒక 2 గంటల తర్వాత దీంట్లో ఉన్న ఈ మెటీరియలే, అంటే అంటే ఏ ఆ, వనరులతో ఈ బాటిల్ తయారు చేశారో, ఈ రంగు, ఈ షేపు, ఈ సైజు తయారు చేశారో, దాన్ని నేను కరిగించి ఏం చేస్తున్నాను, ఇంకొక అచ్చులోకి పంపిస్తున్నాను ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది, కరిగిందంతా ఈ అచ్చులో ఏ రూపం ఉంటుందో ఆ రూపం వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక పక్షి అచ్చుంది అనుకోండి, ఇది కరిగిన ఇదంతా పక్షి అచ్చులాగా అచ్చులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంతా ఒక పక్షిలాగా తయారైంది. మీరు కానీ గమనిస్తే ఈ రెండు మెటీరియల్ ఒకటే, అయితే ప్రస్తుతానికి వీటి రూపాలు వేరు, వీటి కలర్లు వేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా జీవుడు అజ్ఞానంతో ఏం చేస్తున్నాడు అని అంటే, బా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇంకోటి ఏదో చూపిస్తే అది కూడా బాగుంది, దాన్ని కూడా నేను అనుభవించాలనుకున్నాను. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది, దీంట్లో ఉన్న ఇదే ఇంకో రూపం తీసుకునింది, ఆ రూపం తీసుకుని మానేసి ఇంకొక రూపం తీసుకుంటుంది. అలాగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని కూడా పంచభూతాలే మొత్తానికి. ఆ పంచభూతాలే వివిధ కాంబినేషన్ లో రకరకాల రంగులుగా మనకి కొండలు, కోనలు, ఇంకా మనకి చెట్లు వివిధ రూపాల్లో అనేకమైనటువంటి రాళ్లుగా తయారవుతున్నాయి. వాటిని చూసి మనం దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఆ రూపాలకి మనం ఆ మోహంలో పడిపోతున్నాం. ఆ మోహంలో పడి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం మర్చిపోతున్నాం మనం. అందుకే నెక్స్ట్ లైన్ లో ఆ స్థితిలో తాను ప్రకృతిలో భాగమని భావించి అన్నిటికీ తానే కర్తగా అనుకుంటున్నాడు. అంతా నా వల్లే జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. ఆ భ్రమలోకి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ నా ఆనందం కోసమే ఇవన్నీ నాకు ఉన్నాయి అనుకుంటున్నాడు అట్లాగా. వాస్తవానికి ఇవన్నీ పంచభూతాలు చేసిన వస్తువులే తప్ప వాటికి ఇంకా వేరే ఎటువంటి విలువ లేదు వాటికి. అది డైమండ్ అయినా సరే, లేకపోతే అది సిల్వర్ అయినా గోల్డ్ అయినా సరే, ప్రకృతిలో ఏ అంశమైనా ఒకటే ఇక్కడ. కేవలం వివిధ రూపాలు తీసుకోవడం వల్ల మనం వాటికి ఆకర్షితులు అవుతున్నాం. ఇప్పుడు కుండ ఉందనుకోండి, ఆ కుండలో ఏముంది, అంత మట్టి, బంకమట్టి ఉంది. ఆ బంకమట్టి ఏం చేస్తున్నారు, అదే ఒక అచ్చులో వేసుకుంటేనేమో కుండలు అవుతున్నాయి, ఇంకొక అచ్చులో తీసుకుంటే అవే గ్లాసుల కింద తయారు చేయొచ్చు. వాటిల్ని కానీ ఇంకొక అచ్చులోకి పంపిస్తే మన బాండాల్లాగా వాటిని తయారు చేసుకోవచ్చు. అదే కానీ కుదిరినప్పుడు ఒక స్టవ్ లాగా తయారు చేసుకోవచ్చు. అంతా సేమ్ మెటీరియలే, కాకపోతే వివిధ రూపాల్లోకి వివిధ కలర్లు వేయడం వల్ల మేము మన ఇదేదో వేరుగా ఉంది, ఇదేదో చాలా అద్భుతంగా ఉంది అనుకుంటున్నాం.
ఇక్కడ ఏం అద్భుతాలు ఏమి లేవు ఇక్కడ. అదే పంచభూతాలే వివిధ రూపాలు తీసుకొని మనల్ని మోహించేటట్టు చేసి మనల్ని ఏడే ఉన్నట్టు చేస్తున్నాయి అన్నమాట మనం. అందుకే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? మరి అదే కాటనే ఒక దగ్గర ఏమో ఈ డిజైన్ వేశారు, ఇంకో దగ్గర ఏమో ఇంకో డిజైన్ వేశారు. మొత్తం అదంతా కాటనే అదంతా. కానీ అది మనకు గుర్తు రావట్లేదు అనమాట. జస్ట్ మనం వెళ్ళంగానే మన కళ్ళకి ఆకర్షణ కానీ ఇదేదో ఆ, మనతో జీవితకాలం ఉండబోతుంది, దీన్ని మనం అనుభవించాలి, ఇది నాతో శాశ్వతంగా ఉంటుందనే భ్రమలో వెళ్తున్నాం మనం. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఉన్న ప్రతిదీ పంచభూతాల కింద డివైడ్ చేసేసారు అనుకోండి. దాంట్లో ఉండేది గాలి, నీరు, నిప్పు, ఈ తప్ప ఇంకేం లేవు దాంట్లో. అవే వివిధ కాంబినేషన్ లోకి వచ్చినప్పుడు మన కలర్లు ఇస్తున్నాయి అంతే. ఉదాహరణకి ఇప్పుడు మొత్తం ఈ ప్రకృతిలో అన్ని కూడా ఉంటే, ఉదాహరణకి రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నాయనుకోండి, మూడు కలర్లు ఉన్నాయనుకోండి. ఈ మూడు వివిధ మిశ్రమాల్లో మనం కలిపామనుకోండి, మనకి రకరకాల కలర్లు వస్తాయి. కానీ కలిపేది ఈ మూడే అంతే. ఈ మూడే వందల వేల కోట్ల కలర్లు అవుతున్నాయి. మనం ఏమనుకుంటున్నాము? ఇంకేనా? ఇది ఈ రంగు వేరు, ఈ రంగు వేరు, ఈ రంగు వేరు, ఈ రంగు వేరు అని అనుకుంటున్నాం. కాదు. ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలే వివిధ రూపంలో మన ముందు పెట్టినప్పుడు మనము పూర్తిగా మాయలు కనుగొనాలి. దిగ్భ్రాంతి చెందుతాడు ఇక్కడ. నీకు ఇది కొనాలా, అది కొనాలా, అది కొనాలా, ఇది కొనాలా, దీన్ని అనుభవించాలా, దాన్ని అనుభవించాలా, దీన్ని చూసుకోవాలా, దాన్ని చూసుకోవాలా, పిచ్చెక్కిపోతున్నాడు మనిషి. అందుకే కృష్ణుడు అంటాడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనసష్టి అని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని. ఈ ప్రకృతిలో చాలా కష్టాలు అనుభవిస్తాడు, చాలా తీవ్ర సంఘర్షణ కాదు. ఎందుకంటే ఇది కొనాలన్నా, అది కొనాలా, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. ఒరే బాబు, ఏది చేసినా సరే అంతిమంగా ఇది పంచభూతాలే ఇవన్నీ. ఆ పంచభూతాలకి ఎటువంటి జీవం లేదు. ఆ పంచభూతాల్లో ఎటువంటి ఆకర్షణ లేదు అని మనం అది అర్థం చేసుకోవాలన్నమాట మనం. జస్ట్ నేను షేప్ మార్చినంత మాత్రాన నేను కొత్త వస్తువులపై కొండలే నేను. కొత్త రంగు వేసినంత మాత్రాన అది కొత్తది కాదు. అది షోరూమ్ నుంచి బయటకు రావడం వల్ల కొత్తగా కనిపిస్తుంది అంతే. అది మొత్తంగా అవన్నీ తగరా డబ్బాలే. తగరా డబ్బాలన్నీ మార్చి మార్చి వేరే వేరే మోల్డ్లు చేసి మన ముందు అందంగా పెడుతున్నారు అంతే. మనం అనుకుంటాం ఇదో కొత్త డిజైన్ వచ్చింది మనకి ఈ రోజు మార్కెట్ లో, ఇదో కొత్తగా ఏదో వచ్చింది ఈ రోజు, ఎవరికి ఎప్పుడు రాలేదంట అసలు అది. మన దగ్గర ఉన్న డబ్బులంతా దానికి క్షవరం పెట్టేస్తుంది. కానీ కొత్తగా ఇక్కడ భౌతిక ప్రపంచంలో కొత్తగా ఏదీ లేదు, కొత్తగా ఏది ఉండదు కూడా. జస్ట్ మన కళ్ళకి కొత్తగా కనిపిస్తాయి అంతే. అందుకే జీవుడి యొక్క అజ్ఞానం కారణంగా ఈ ప్రకృతి వివిధ రూపాల్లో ఈ పంచభూతాలనే ప్రజెంట్ చేస్తా ఉంది. అదే మీరు 2 రోజుల తర్వాత చూడండి, ఇప్పుడు ఇదే బిల్డింగ్ ఏదైతే మీరు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు డబ్బులు కూడబెట్టి మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం, ఓకే, టైల్స్ ఇటల్ నుంచి తెప్పించాలి, అదే ఇంకోటి అక్కడి నుంచి తెప్పించాలి, జర్మనీ నుంచి తెప్పించాలి అనుకున్నారు. మీరు ఒక 10 రోజులు మీ బంధువులందరూ తీసుకొని చూపిస్తారు. 11వ రోజు దాంట్లో ఏం లేదు రా నాయన అనిపిస్తుంది. 11వ రోజు ఈ బిల్డింగ్ చూస్తే ఆ పెయింట్లన్నీ మందగించబడతా ఉంటాయి. ఒక 3 నెలల తర్వాత రోజు చూసాము, ఎగ్జైట్మెంట్ అయిపోయింది, లోపల ఉత్సాహం అంతా అయిపోయింది, లోపల అంతా ఉత్సాహం అంతా పడిపోయింది అంతా. ఇప్పుడు చూసాం, ఓకే, 4 రోజులు చూశారు, ఆ తర్వాత మామూలే అయిపోయింది. మనం 10 సంవత్సరాలు ప్లాన్ చేసాం దాని గురించి, నిద్రాహారాలు మానేసాం, ఒక సందర్భంలో అప్పులు కూడా తీసుకొని వచ్చేసాం. ఆ అప్పులు కట్టుకోవడానికి మనం ఒకసారి నిద్ర కూడా పట్టలేం మనకి. బట్ ఎగ్జైట్మెంట్ అంతా ఎన్ని రోజులు? కేవలం
ఒక నెల, 2 నెలలు, 6 నెలలు, ఆ తర్వాత పాతది. ఆ 3 నెలల సంబరం కోసం మనం 10, 15, 20, 30 సంవత్సరాలు మహాజనంలో చాలా విలువైన కాలాన్ని నేను కంప్లీట్ గా ఈ మోహంలో పడ్డాను. జీవుడు ఆ విధంగా ఈ ప్రకృతిలో వచ్చి తనకున్న సంబంధం ఏంటి అని అంటే ఈ ప్రకృతి వాడిని భయంకరంగా లాగేస్తుంది వెనకాల. ఏదైనా కొత్తదనం 2 రోజులే ఏదైనా అంతే. కొత్త వాటికి ఏమి ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని అనవసరంగా డబ్బులు దుబారా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అంతే. చూస్తా ఉంటాం కొన్ని ఊర్లలో వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంటే చాలా పెద్ద బిల్డింగ్స్ అవి. ఇప్పుడు అన్ని అవుట్ ఆఫ్ ఫ్యాషన్ వెళ్ళిపోయినాయి. దాంట్లో కనీసం మనిషి కూడా వచ్చి నిలబడి దానిలో ఆశ్రయం తీసుకోవచ్చు. కానీ ఒకప్పుడు అవి చాలా గొప్ప బంగ్లాలు అవి ఒకప్పుడు. కాలం అన్నిటినీ మార్చిపడేస్తుంది. కాల ప్రభావంలో అన్నిటినీ ఓకే. ఒకప్పుడు మనం ఆకర్షించినవన్నీ కూడా తర్వాత అవి ఏమాత్రం ఎందుకు ఇదే శరీరం తీసుకున్నాం. యవ్వనంలో ఆకర్షించిన శరీరం సుతరం తర్వాత ఏమవుతుంది? మనకి నానా రకాలటువంటి కష్టాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇదే శరీరం. ఇదేంటి ఇది ప్రకృతి యొక్క ఇంకొక రూపం ఇది అంతే. ఈ శరీరం ప్రకృతికి ఇంకొక రూపం. దేంతో చేయబడింది? అదే పంచభూతాలతో చేయబడింది ఇది కూడా. కాకపోతే వేరే షేప్ లోకి వచ్చింది. మనం ఎవరైనా ఉన్నప్పుడు అది చూపించుకోవాలని ప్రయత్నిస్తాం. దాంతో మన యవన కాలం అంతా వేస్ట్ అయిపోయింది. దీంట్లోనే పూర్తిగా అయిపోయింది దాంట్లోనే. సో ఒకసారి ఇది మన ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ ఇస్తారు అన్నమాట. ఒక అతను ఒక ఆమెకి ఆకర్షితుడవుతాడు. కానీ తనకి పెళ్ళయింది. ఆ వ్యక్తికి పెళ్ళయింది. కానీ తను వెళ్తూ ఉన్న మార్గంలో ఒక ఆమెకు ఆకర్షితులయ్యాడు. రోజు ఆమెను చూస్తూ 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 ఆకర్షితులైన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆమెతో కలవాలి, ఒక రాత్రి ఆమెతో గడపాలి అనుకున్నాం. ఇది గమనించిన ఆమె మొత్తానికి తనతో వెళ్ళి మాట్లాడింది. ఏం చెప్తుందంటే ఒక 4 వారాల తర్వాత పలానా రోజు మనం కలుస్తామని చెప్తుంది. ఇతను రోజు ఎగ్జైట్ అవుతున్నాడు కదా. ఇంకా ఇంకేముందిలే, ఇంకా 3 వారాలే ఉంది, ఇంకా 2 వారాలే ఉంది, ఇంకా ఒక వారమే ఉంది. సో ఆమె ఆ, చెప్పిన రోజు అది రానే వచ్చింది. ఇతను చాలా ఉత్సాహంతో కలుస్తున్నాం అనే ఇదిలో ఆయన వెళ్తున్నాడు. వెలిపి తలుపు తడుతున్నాడు. తలుపు తట్టంగానే ఆమె తలుపు తీసింది. సపోజ్ ఆమె పేరు ఏదో ఒక చింతామణి అని అనుకోండి ఆమె పేరు. ఆమె తలుపు తీసింది. ఆయన చూస్తున్నాడు అనమాట. ఆ తనకి ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఎవరైతే ఒక ఆమె కనిపించిందో, ఎవరైతే పిలిచారో ఆమె కోసం ఆతృతగా లోపలికి వెళ్తున్నాడు. ఆమె ఎక్కడుందని వెళ్తున్నాడు. ఫైనల్ గా ఎవరైతే తలుపు తీశారో అని అడుగుతున్నాడు వెళ్ళి.
ఇక్కడ ఆ చింతామణి ఎక్కడుంది అని. ఆమె అంటుంది, ఆ చింతామణి నేనే అంటుంది. కాదు కాదు, నువ్వు కానే కాదు. నువ్వు చూస్తే అంద విహీనంగా ఉన్నావు, బక్క చిక్కిపోయి ఉన్నావు. అసలు నీ పోలిక, ఆమెకు అసలు పోలిక అసలు లేనే లేదు. ఆమె ఒక అప్సరసలాగా ఉంది, దేవకన్య లాగా ఉంది ఆమె. నేను ఆమె కోసం వచ్చాను, నువ్వేంది ఆమె నేనే నేనే అంటున్నావు, నువ్వు కానే కాదు కాదు. ఆమె అంటూ లేదండి, నేనే ఆమెని, నేనే ఆ వ్యక్తిని నేనేను అని చెప్పేసి ఆమె లబో దిబో అని కొట్టుకుంది. నేను నమ్మను అంది. మరి నువ్వే ఆమె అయితే ఆమె అందమంతా ఎట్టబోయింది. నేను ఆకర్షితులయ్యింది అందానికి. కానీ అసలు నువ్వు దాని దరిదాపుల్లో కూడా లేవు అసలు. అప్పుడు ఆమె అంటుంది, నీకు అందం కావాలి కదా, నేను పోయి తీసుకొని వస్తా అంటుంది. ఆమె ఏం తీసుకొస్తుందనంటే, ఈ 4 వారాలు ఆమె ఏం చేసిందంటే రకరకాల మాత్రలు మంగిందనమాట. ఏంటది? వాంతి చేసుకోవడం. ఓకేనా? అవి తింటే ఆమెకి మోషన్ అయిపోవడం. అలాగామె అవి వేసుకొని ఆమెలో వచ్చినటువంటి మిగతా ద్రవాలన్నీ కూడా, వివిధ రూపాల్లో వచ్చిన ద్రవాలన్నీ కూడా ఆమె వివిధ ఆ ఏమంటారు, గిన్నెల్లో ఆమె అవన్నీ సేకరించింది అనమాట. అవన్నీ సేకరించింది ఆమె. సేకరించి అది తీసుకొని ఆయన ఆయన ముందు పెట్టి, "ఇదిగో, ఇది నువ్వు నన్ను అడిగావు కదా, నా అందం ఎట్ట పోయింది అని. "ఇదిగో అందం అంతా ఇదిగో దీంట్లో వచ్చింది, ఇట్లాగ వచ్చింది" అంత. అతను భరించలేకపోతున్నాడు. కానీ వాస్తవం అయితే అదే. పంచభూతాల ప్యాకేజే ఇది. ఇది పంచభూతాల ప్యాకేజ్ ఇది. ఈ శరీరం ఒక లేయర్ బయట తీసామనుకోండి, లోపల ముక్క అంతా రక్తము, చీము, ఓకేనా, గల్లా, ఓకేనా, సో మూత్రము, మలము, దాంతో ప్యాకేజ్ చేసిన బాడీ ఇది. ఇది ఎంత అందంగా కనబడుతుంది అంతే ఇది బయటికి. మనం అందంగా ఉన్నామనే ఫీలింగ్ మనలో ఉంటది. కానీ యాక్చువల్గా మనం అందమైన వాళ్ళం కాదు. ఎస్, ఆత్మకి శాశ్వత అందం ఉంది. దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. అది శాశ్వతంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ భ్రమలో పడి అజ్ఞానంలో దిగ్భ్రాంతికి చెంది మనం ఈ ప్రకృతిలో భాగం అనుకుంటున్నాం. మనం అనుకొని నేనే అన్ని చేస్తున్నాను, నేనే అన్నిటికీ మూలాన్ని నేనే, అన్నిటికీ కారణం నేనే, అంతా నా వల్లే జరుగుతుంది. ఇంకా తాను ప్రకృతిలో భాగం అనుకుంటున్నాడు. తాను వచ్చింది భగవంతుడికి ఐడియా లేదు అసలు. అందుకే అజ్ఞానం అంటున్నాం మనం దీన్ని. మొత్తానికి మనం కార్లు కొన్నా, లేదా మనం వచ్చేసి ఫ్రిడ్జ్లు కొన్నా, లేకపోతే మనం వచ్చి ఏదైనా మనం కొత్తగా వచ్చినప్పుడల్లా సరే మంచి మంచి టీవీలు, లేకపోతే ఏదో రెఫ్రిజిరేటర్లు, ఏసీలు, గీసీలు, ఎన్ని పంచభూతాల్లో వివిధ రూపాలంటే ఇవన్నీ. వాటి కోసం మన జీవితం మొత్తం పణంగా పెడతాం. హ్యాపీగా మనం కర్మల నుంచి బయటపడాల్సిన మనము వాటి మాయలో పడుతుంది. ఎందుకంటే మనం ఈ స్థితిలో, నేను ప్రకృతిలో భాగం కదా కాబట్టి ప్రకృతిచే వస్తువులన్నీ నాయి అనుకుంటున్నాం. ఈ దురభిప్రాయమే జీవుని బంధకారకానికి మరియు నిరంతర జన్మ మృత్యు వలయలకు దారితీస్తా ఉంది. ఈ దురభిప్రాయం ఏది? నేను ప్రకృతిలో భాగం అనేటువంటి ఈ దురభిప్రాయం. నేను ప్రకృతిలో భాగమైనప్పుడు ప్రకృతిలో ఉన్న అన్ని నాయ అనే ఫీలింగ్ వస్తుంది మనకి. మరి నాయ అయినప్పుడు నేను అనుభవించాలి కదా దాన్ని. అలా ఎప్పుడైతే మనం భగవంతుని మర్చిపోయి వీటిని అనుభవిస్తున్నామో ఆటోమేటిక్ మనం బంధకంలో ఇరుక్కుంటున్నాం. నిరంతరం మళ్ళీ జన్మ మృత్యుల్లోకి మళ్ళీ ఆ వలలోకి దారితీస్తా ఉంది. కాబట్టి జీవన కార్యములు ప్రకృతి కారణంగా కాగా, ఆ ప్రకృతి జీవుని పరిస్థితులకి కారణం.
ఈ విధంగా జీవుడు ఏం చేస్తున్నాడు? జనరల్ గా ఇక్కడ కొన్ని కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు అంటే మనం అందరం కొన్ని పనులు చేస్తున్నాం ఇక్కడ. ఆ పనులన్నీ ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము అని అంటే ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు మన చేత చేపిస్తున్నాయి అవే. మన చేత వివిధ పనులు చేపిస్తున్నాయి. కాబట్టి మన కార్యాలకి కారణం ఎవరు? ప్రకృతే కారణం. మనలో ఉన్న అది కామ క్రోధ మోహ మదమాత్సరాలు కావచ్చు, లేదా త్రిగుణాలు కావచ్చు, ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సూక్ష్మ అంశాలు అవన్నీ. సో మనం చేసిన పనులే మనం అలాంటి ప్రకృతిలోకి వెళ్తున్నాం. అలాంటి ప్రకృతే జీవుడికి అలాంటి పరిస్థితులు కల్పిస్తా ఉంది. ఒక వలయం లాగా దాన్ని చిక్కుకోబోతున్నాం. ఇప్పుడు గతంలో మనం చేసిన కార్యాలే ఈ రోజు మనకి అటువంటి కుటుంబాల్లోకి మనం వచ్చాం. అటువంటి తల్లిదండ్రులు మనకు దొరికారు. అటువంటి భర్త దొరికారు. అటువంటి భార్య దొరికింది. అటువంటి పిల్లలు దొరికారు. అటువంటి ఆర్థిక వ్యవస్థ దొరికింది. అటువంటి శరీరం వచ్చింది. మనం చేసిన కార్యాల వల్లే ఏనా, మనకి ఈ రోజున మనం వచ్చిన ప్రకృతి, మనం చేసిన కార్యాల వల్ల మనకి ఈ రోజు ఇటువంటి ప్రకృతి వచ్చింది. మీ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, మీరు ఆరోగ్య స్థితిగతులు కావచ్చు, మీ సంబంధాల స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీరు చేసిన కార్యాలకే, లేదా మనం చేసిన కార్యాలకే మనకి ఇలాంటి ఒక ప్రకృతి మన చుట్టూ ఉంది. కాబట్టి జీవుడు కార్యాలే ఈ రోజు ఈ ప్రకృతిలో ఇలాంటి ఒక ప్రకృతిలో మనం ఉండడానికి కారణం మనం చేసిన కార్యాల వల్లే. సరే, వచ్చేసాం, మొత్తానికి ఈ ప్రకృతిలోకి వచ్చేసాం. కొంతమందికి ఆర్థిక వ్యవస్థలు బాగాలేవు, కొంతమంది మానసిక వ్యవస్థలు బాగాలేవు, కొంతమంది సంబంధాలు బాగలేవు. ఇవన్నీ ఎవరు చేశారు? మనం చేసిన కార్యాల వల్లే. మనం ఒకానొక ప్రకృతిలోకి మనం వచ్చాం. అది మన గూడులో మనం ఎందుకు పుట్టాలి? ప్రకృతికి మనం చేసిన కార్యాలు మనకి గూడుకు రావాల్సి వచ్చింది. అలాగే మనం అది నాయుడుపేట అంటారు, సూర్యుపేట అంటారు, నెల్లూరు అంటారు, లేకపోతే మన భారతదేశం అంటారు. మనం చేసిన కార్యాలే మనకు ఒకానొక స్థలంలో, ఒకానొక పరిస్థితులు, ఒకానొక తల్లిదండ్రులు, ఒకానొక బిడ్డలు, ఒకానొక బంధువులు, ఈ ప్రకృతికి మనం మన తల కొట్టుకుంటున్నాం చూసారా? నాకు ఎందుకు అబ్బాయి ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది? మనం చేసిన కార్యాలే దీనికి కారణమైనవి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు ఈ ప్రకృతి వచ్చింది కదా. ఈ ప్రకృతి ఈ ప్రకృతి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇట్లాంటి ప్రకృతి ఉండడం వల్ల మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అలాంటి కార్యాలు మళ్ళీ చేస్తాం. మళ్ళీ ఈ ప్రకృతిలో భాగం అని మనం అనుకొని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అలాంటి కార్యాలు చూస్తాం. మళ్ళీ ఆ ప్రకృతికి అనుకూలంగా మళ్ళీ మనం పనులు చేస్తాం. మళ్ళీ మనం లేదు, ఇది నా బిడ్డలు నేనేదో చేయాలి వీళ్ళకి. కాదు, ఇది నా భర్త, నా భార్య, ఇది నేను ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను, నేనే మొత్తానికి ఇదంతా నేను చేయాలి. కాబట్టి నేను పరిగెత్తి 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 ఓకేనా, దానికి మోసంతోనా లేకపోతే లాభం న్యాయంగానా అధర్మంగానా వాట్ ఎవర్ నేను చేయాలి. కాబట్టి ఈ ప్రకృతి నేను కాపాడుకోవాలి, ఈ ప్రకృతి నాదే బాధ్యత అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తున్నాం? ఆ ప్రకృతిని కాపాడుకోవడే భాగంగా మళ్ళీ వివిధ కార్యాలు చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ ప్రకృతే ఆ జీవుడు అలాంటి కార్యాలు చేయడానికి కారణమైంది. జీవుడు కార్యాలు ఒక ప్రకృతికి దారితీస్తే ఆ ప్రకృతిలో ఉన్న కారణాలు ఆ జీవుడు అలాంటి కార్యాలు మళ్ళీ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ విధంగా జీవుడు ప్రకృతి ఒక వలయంలో ఇరుక్కోబోయారు. ఇదే జీవుడికి ప్రకృతికి ఉన్న సంబంధం. లేదు, నేను మళ్ళీ ఇలాంటి ప్రకృతిలో నేను రాకూడదు, ఇలాంటి పరిస్థితులు నేను మళ్ళీ కొని తెచ్చుకోకూడదు అంటే అప్పుడు మనం భగవంతుడి యొక్క సాధన, భగవంతుడి యొక్క సేవని సీరియస్ గా తీసుకోవాలి. ఏదో టైం పాస్ కాదనమాట ఇదంతా. ఇది టైం పాస్ కాదు. భక్తి అనేది చాలా సీరియస్ విషయం అన్నమాట. లేకపోతే జీవుడి కార్యాలయం ప్రకృతికి దారితీస్తుంది,
ఆ ప్రకృతే మళ్ళీ జీవుడికి అలాంటి కార్యాలు చేయడానికి మళ్ళీ ప్రేరణిస్తానే ఉంది. మనమే ఇక్కడ తలగొట్టుకుంటా ఉన్నాం అనమాట. ఇదేంది ఇట్ట అయిపోయాను, ఇదేం నాకు ఇట్ట జరిగిపోయింది, అట్ట జరిగిపోయింది, నేనేంటి అట్ట అయిపోయాను, ఇట్ట అయిపోయాను, నేను ఎందుకు వచ్చాను, ఏం జరుగుతుంది, మనకి ఏం అర్థం కావట్లేదు. ప్రకృతి మనతో ఫుట్బాల్ ఆడుతా ఉంది. ముఖ్యంగా ఈ పంచభూతాలు వివిధ రూపాలు మన ముందు ఈ ప్రకృతి పెడతా ఉంది. ఇలా అన్ని పంచభూతాలే అంతే. పంచభూతాల్లో ఎటువంటి శక్తి లేదు, పంచభూతాల్లో ఎటువంటి అందం లేదు, పంచభూతాల్లో ఎటువంటి ప్రాణము లేదు. సో పంచభూతాలు కానీ ఒక జీవుని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి, మనల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ జీవుని కర్మఫలము ఫలంకు తాను పురుషుడని భావించడం, ఎందుకంటే తనకు ఇంద్రియాలకు సొంత సంతృప్తి వినియోగించవచ్చు, బొధు శరీరం వస్తుంది, లేదా భగవంతుడి సేవలో వినియోగించవచ్చు, ఆది శరీరం వస్తుంది. సో ఆ జీవునికి కర్మఫలము ఎలా ఎలా తాను పురుషుడుగా అనుకున్నాడు అనుకోండి, తాను పురుషుడయ్యాడు, ఎస్ నేనే, నా వల్లే అంత జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ కర్మ ఫలం వస్తుంది చూసారా, కర్మఫలం. ఓకేనా? తాను పురుషుడని భావించడం వల్ల ఆ కర్మఫలం వస్తుంది. అది పుణ్యం రూపంలో కావచ్చు, పాప రూపంలో కావచ్చు. తాను పురుషుడే అనే భావన తను చేసిన కార్యక్రమాలకే, తను చేసిన కర్మలకే కర్మఫలం వస్తా ఉంది. కాదు, నేను భగవుడి యొక్క అంశాన్ని, నేను భగవుడి యొక్క సేవకుడిని అనే భావనలో మనకి కర్మ చేసాం అనుకోండి, ఏ కర్మఫలం మనకి రాదు. ఈ రోజు మనకి కర్మఫలం ఎందుకు వస్తుంది అని అంటే, గతంలో మనం నేనే ఆ పురుషుడిని అనే భావంలో మన ఇష్ట ప్రకారంగా మనకి తోచిన రీతిలో మనం చేయాల్సిన పనులన్నీ చేసి పడేస్తాం మనం. తాను పురుషుడిని భావించడం వల్లనే కర్మఫలం వస్తుంది. ఎందుకన్నాడు? తాను పురుషుడు అనుకున్నప్పుడు ఏమనుకున్నాడు? ఇంద్రియాలను తన సొంత సంతృప్తికి వినియోగించాడు. ఎప్పుడైతే తన సొంత సంతృప్తికి వినియోగించాడో, ఓకేనా, ఇంద్రియాలని, దాని వల్ల భౌతిక శరీరం వచ్చింది. ఎందుకంటే తాను పురుషుడనే భావంలో తాను ఏం చేశాడు? చేయవలసిన పనులన్నీ చేసి పడేశాడు. జీవుడు పురుషుడు కాదు, జీవుడు కూడా ప్రకృతి యాక్చువల్ గా. జీవుడు సహకరించాలి ఆ ఒకే ఒక పురుషుడికి, ఎవరు? దేవదేవుడున్న శ్రీకృష్ణుడికి. కానీ మనము నేనే పురుషుడిని, నేనే అనుభవించాలి, నా ఆధీనంలోనే సమస్తం రావాలి అనే భావంలో మనం చేసిన పనులన్నిటికీ మనకి ఏమొస్తుంది? ఇప్పుడు కర్మఫలం వస్తుంది. అయితే ఎప్పుడైతే తన సొంత ఇంద్రియాలని తన తృప్తి కోసం వాడుకుంటాడో, అప్పుడు భౌతిక శరీరం వస్తా ఉంది. లేదా అదే ఇంద్రియాలని తాను, నేను ఒక సేవకుడు అనే భావన ఆ ఇంద్రియాలని భగవాన్ సేవలో కూడా వినియోగించవచ్చు. అది కానీ వినియోగిస్తే తనకి ఆధ్యాత్మిక శరీరం వస్తుంది. సో నేను ఈ ప్రకృతి ఆడించినట్టుగా ఆడాలా, లేదా ఇప్పటికైనా సరే వీటిని పక్కన పెట్టి నేను నా సమయాన్ని, నా శక్తిని, నా తెలివితేటల్ని, నాకు వచ్చినటువంటి అనేక నైపుణ్యాలని నేను కృష్ణుడి సేవలో వినియోగించాల. చాయిస్ మందే అన్నమాట. కాబట్టి ప్రకృతిలో, భగవంతుడికి ప్రకృతిలో సంబంధం ఏంటి అంటే, ప్రకృతి భగవంతుడిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఆయన ప్రకృతి అనేది ఆయన లీలలో భాగం కింద ప్రకృతి ఉంది. కానీ జీవుడికి ప్రకృతిలో సంబంధం ఏంటి అని అంటే, జీవుడు ఎప్పుడైతే తానే పురుషుడిగా తాను భావించి తాను నిర్ణయాలు తీసుకుంటాడో, అప్పుడు ఈ ప్రకృతి తనకి వివిధ రూపాల్లో తనని ఇక్కడే బంధించేస్తుంది. కాబట్టి భగవంతుడు కూడా పురుషుడే, కానీ కేవలం కర్మ ఫలం ఇచ్చేవాడు మాత్రమే. అతని కర్మలు అనుభవించేవాడు కాదు, కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు.
ఎప్పుడైతే జీవుడు తాను పురుషుడు అనుకుంటాడో ఆ కర్మ ఫలాన్ని తీసుకుంటున్నాడు. కానీ జీవుడు కానీ లేదు లేదు నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, కృష్ణుడి యొక్క సేవకుడిని అనే భావనకి పనిచేశాడు అనుకోండి, అప్పుడు అతనికి కర్మఫలం రాదు. సో ఈ విధంగా మనం గమనించినప్పుడు మనకి క్లియర్ గా రెండో మూడో ప్రశ్న అంటే ఎటువంటి జ్ఞానం మనం పొందాలి ఇప్పుడు అంటే తనకి ప్రకృతికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఆ వ్యవహారాలు ఏంటి, అలాగే ఈ ప్రకృతిలో ఉన్న వివిధ అంశాలు ఏంటి, వీటికి సంబంధించిన జ్ఞానాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట కపిల భగవానుడు దేవహూతితో. సో మిగిలింది రేపు చూసుకుంటాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, అనంత కోటి వైష్ణవ వృందకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, నితాయ్ గౌర్ ప్రేమానంద హరి హరి.